అంతులేని అభిమానం అకస్మాత్తుగా ఓ జ్ఞాపకంగా మారితే ఆ ఆవేదనను ఆపడం ఎవరితరం? తెరలుగా పొంగుకొస్తున్న కన్నీటి సుడులు, ఎంత చిక్కబట్టుకున్నా స్థిమితపడని హృదయాలు, ఎటు చూసినా అదే నిర్వేదం. మాటైనా లేకుండా ఎలా వెళ్ళిపోయావమ్మా అన్న ఆక్రోశం. ఇప్పటి వరకు నువ్వు ఇక మాకెవరు అనే ప్రశ్నార్థకం. ఈ శూన్యాన్ని పూడ్చేదెలా? అమ్మ ఇక లేదన్న నిజాన్ని తట్టుకునేది ఎలా? నిశ్శబ్దంగా నింగికేగిన జయలలిత నిష్క్రమణతో ప్రస్తుతం తమిళనాడు అంతటా హృదయవేదన. ఆరోగ్యంగా తిరిగి వస్తుంది అనుకున్న అమ్మ తిరిగిరాని లోకాలకు చేరడంతో చేష్టలుడిగి అశ్రునయనాలతో ఆమెకు అంతిమ వీడ్కోలు పరిస్థితిని ఏ ఒక్కరూ కలలో కూడా ఊహించలేకపోవడమే అందుకు కారణం. చెరిగింది దీపం, కరిగింది రూపం, అమ్మా నాపై ఏమంత కోపం, కొండంత శోకం, నేనున్న లోకం, నన్నే చూస్తూ నవ్వింది శూన్యం. అనూహ్యం ఆ జీవన ప్రయాణం. వెండితెరపై చెరిగిపోని రూపం. బాకితో కలిపి మొత్తం రూపాయల రైంది బాబు. తలవంచడమే ఎరగని రాజకీయం. సంక్షేమానికే సరికొత్త భాష్యం. అమ్మగా కోట్ల మంది మదిలో ముద్ర. ఆమె ఇక లేరు అంటేనే తల్లడిల్లిపోతున్నారు. దిగంతాలకు ఏగిన ఆ జ్ఞాపకాలతో గుండెల విసేలా రోధిస్తున్నారు. మరణాన్ని మరచి జీవించి ఉన్నా, ఏ చోట ఉన్నా నీ ధ్యాసలోన నిజమై నే లేకున్నా, కన్నా నిన్నే కలగంటున్నా. జయలలిత నిష్క్రమణ తర్వాత తమిళనాట ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. అమ్మా అమ్మా అన్న వారి శోకాతప్త హృదయాలతో కన్నీటి పర్యంతమవుతున్నారు. నాయకులు పాలకులు వస్తుంటారు పోతుంటారు. కొందరు మాత్రమే జనంలో కలకాలం నిలిచిపోతారు. రాజకీయాలు పక్కన పెట్టి ఆలోచిస్తే అందుకు గీటురాయి కూడా ఒక్కటే. ఏ జనం కోసం, ఏ జనం నుంచి ఏ జనం ప్రతినిధిగా వచ్చారో చివరకు వాళ్లకేం చేశారనే. ఇవాళ తమిళనాట వెక్కి వెక్కి రోధిస్తున్న ఏ ఒక్కరినడిగినా చెబుతారు అమ్మలో అంత గొప్పతనం ఏముందో, తనంటే ఎందుకంత పిచ్చి అభిమానం పెంచుకున్నారో. ఒకవేళ ఉచిత పథకాలే అందుకు మూలమనుకుంటే అంతకు మించి చేయడానికి చాలామంది ముందుకు రావచ్చు. కాని అంత ఆదరణను మాత్రం ఎప్పటికీ పొందలేరనేది కాదనలేని సత్యం. 1-2 రోజులు కాదు, 75 రోజులు మృత్యువుతో పోరాటం. చివరకు ఎవరూ గెలవలేని జీవన సమరంలో తను వెనుదిరగక తప్పలేదు. కాని అసలు ఆమె ఆస్పత్రిలో చేరారన్న మాట బయటకు తెలిసిన క్షణం నుంచే యావత్ తమిళనాడులో ఒక నిర్వేదం. ప్రభుత్వ వర్గాలు, పార్టీ కార్యకర్తల్లో గద్గద స్వరాలతో గొంతు పెగల్చలేని విషాదం. ఎంత ప్రయత్నించినా కాపాడలేకపోయామంటూ సోమవారం రాత్రి 11:30 చెన్నై అపోలో ఆస్పత్రి నుంచి వెలువడిన ప్రకటనతో వాళ్లను ఆపడం ఎవ్వరితరం కాకపోయింది. అమ్మ అస్తమించారన్న మాట వినగానే మరెన్నో గుండెలు ఆగిపోయాయి. లక్షల మంది గొంతులు జీరబోయాయి. దేవుళ్ళే కలిసొచ్చినా అమ్మా నీలాగా చూడలేరమ్మా. కోట్ల సంపదే అందించినా నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. నా రక్తమే ఎంతిచ్చినా నీ త్యాగాలనే మెచ్చునా. నిజానికి ఇన్నేళ్లుగా గుండెల్లో గుడికట్టుకున్న ఆ రూపం ఇక కరిగిపోయిందంటే ఎవరు మాత్రం జీర్ణించుకోగలరు? అమ్మా అని నోరారా పిలుచుకున్న జనం ఆకలి తెలిసిన నాయకురాలు మరి లేదు అంటే ఎలా తట్టుకోగలరు? ఎందుకంటే సినిమాల్లో, రాజకీయాల్లో సహచరులు, ప్రత్యర్థులకు ఆమె సంతోషం, విచారం, కోపాలే తెలుసు. తనకంటూ కుటుంబం లేకున్నా జనమే జగమంతా కుటుంబం అనుకున్న ఇన్నేళ్ల ప్రస్థానంలో వాళ్లందరికీ ఆమె ప్రేమ, ఆప్యాయతలు తెలుసు.
అమ్మ పేరుతో ప్రారంభించిన పథకాలన్నింటినీ ఒక బ్రాండ్ స్థాయికి చేర్చింది అవే. తరతమ భేదాలు లేకుండా అమ్మ అని గౌరవంగా నమస్కరించేలా చేసినవి అవే. మరణాన్ని మరచి జీవించి ఉన్నా, ఏ చోట ఉన్నా నీ ధ్యాసలోన నిజమై నే లేకున్నా, కన్నా నిన్నే కలగంటున్నా. క్లుప్తంగా చెప్పుకోవాలంటే పుట్టింది 1948 ఫిబ్రవరి 24. అక్కడ్నుంచి 3 దశలుగా ప్రయాణం. అత్యంత చిన్న వయసులోనే 1961 కల్లా వెండితెరకు పరిచయమయ్యారు. తర్వాత కొంత విరామం తీసుకున్నా దాదాపు 14 సంవత్సరాలు తిరుగులేని కథానాయికగా వెలుగొందారు. మొత్తం 19 సంవత్సరాల సినీ ప్రస్థానంలో ప్రధానంగా తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో 140 వరకు చిత్రాల్లో నటించారు. కానీ అందరిలానే అక్కడితో ఆగిపోలేదు. అక్కడే తన మరో ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. సహచరుల అమ్ము నుంచి కోట్ల మందికి అమ్మగా మారారు. 1980ల్లో రాజకీయాల్లో అడుగుపెట్టింది మొదలు 3.5 దశాబ్దాలుగా తమిళనాట చెరగని సంతకమయ్యారు. నటిగా అలరించిన తర్వాత తిరుగులేని రాజకీయ నాయకురాలిగా అందుకున్న పదవులు ఎన్నో. కాని వాటన్నింటినీ మించి ఆమె ఆస్వాదించిన పిలుపు అమ్మనే. ఆ పిలుపునే రాజకీయ చిరునామాగా మార్చుకోవడంలోనూ అంతే సమర్థంగా వ్యవహరించారు. ఆ క్రమంలో వచ్చినవే అమ్మ క్యాంటీన్ల నుంచి అమ్మ ఉప్పు, పప్పు, నీరు అన్నింటితో పథకాల పుట్టపురాణిగా ఎదిగారు. ఎవ్వరికీ అందనంత ఎత్తులను అధిరోహించారు. ఇప్పుడు ఆమె లేని రాజకీయాలు ఎలా అయినా ఉండొచ్చు. కాని ఆమె లేని సంక్షేమంలో మాత్రం ఏదో వెలితి ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. అన్నింటికీ మించి అమ్మ అంతిమయాత్ర అడుగడుగునా అలానే ఆమెతో తమిళ ప్రజల భావోద్వేగ అనుబంధం కళ్లకు కట్టింది. ఆమె అనుగ్రహం శీతల పవనం, చల్లగా తాకుతుంది. ఆమె ఆగ్రహం రగిలే దావానలం, ఎంతవారినైనా దహించివేస్తుంది. అమ్మ కరుణిస్తే దేవుడు వరాలు కురిపించినట్లే. అమ్మకు కోపం వస్తే కలకత్తా కాళి నిద్రలేచినట్లే. సముద్రంలో అలలకు సైతం పాఠాలు నేర్పేలా పడిన ప్రతిసారి అంతకంటే వేగంతో పైకి లేచింది. పడడంలో కాదు, పైకి లేవడంలోనే గొప్పదనం ఉందని నిరూపించింది జయలలిత జీవితం. మొత్తంగా జయలలిత జీవితం తన శిల్పం తానే చిక్కుకున్న కల్కికి ప్రతిరూపం. జయలలిత వ్యక్తిత్వం ఎంతో విభిన్నం. ఉక్కు మహిళలుగా కీర్తి గడించిన మార్గరెట్ థాచర్, ఇందిరాగాంధీ, బెనజీర్ భుట్టోలకు ఏమాత్రం తీసిపోని జీవితం. మరో కోణంలో అంతకు మించే అనుకోవాలి. చరిత్రలో ఎందరో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ చరిత్ర గతిని మార్చి కాలానికి ఎదురీది సమస్యల సుడిగుండాలను ఈదుకుంటూ చరిత్రలో ఒక మైలురాయిగా మారిన అరుదైన వ్యక్తిత్వాలు మనకు కొందరే తారసపడతారు. అలాంటి అరుదైన వ్యక్తిత్వమే పురచ్చి తలైవి విప్లవ నాయకి జయలలిత. చుట్టూ ఉన్న సమాజం తనను తక్కువగా చూసినా, అవమానించిన పరిస్థితులకు ఎదురీది నిలిచిన వ్యక్తిత్వం జయలలిత సొంతం. అలాంటి అరుదైన వ్యక్తిత్వం వెనుక నిలిచింది ఎవరు? పరిస్థితులకు ఎదురొడ్డి నిలిచే ధైర్యం జయకు ఎక్కడి నుంచి వచ్చింది? జయలలితను ప్రభావితం చేసింది ఎవరు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఆమె పెద్దమ్మ విద్యావతి. కఠినమైన జయ వ్యక్తిత్వం ఆమె నుంచే అబ్బిందని అంటారు సన్నిహితులు. జయలలిత పెద్దమ్మ విద్యావతి కూడా సినిమా నటి. ఆ రోజుల్లోనే ఎయిర్ హోస్టెస్ గా పనిచేశారు.
జయలలితను చిన్నప్పటి నుంచి తన దగ్గర ఉంచుకుని పెంచుకోవడమే కాకుండా సినిమా నటిగా పరిస్థితులకు ఎదురీది పోరాడే యోధురాలిగా తీర్చిదిద్దారామె. అలా పరిస్థితులకు ఎదురీదే మొండి ధైర్యం ఆమె నుంచి జయలలిత నేర్చుకున్నారనేది జయ సన్నిహితులు చెప్పే మాట. మాటల్లో సూటిదనం, స్పష్టత ఉంటాయి. ఆమె మనస్సు తెలుసుకోవడం కష్టం. మాట్లాడే సమయంలో శరీరంలో ఎలాంటి కదలికలు ఉండవు. మొహంలో భావోద్వేగాలు కనిపించవు. ఎదుటివారి కళ్లల్లోకి సూటిగా చూస్తూ చెప్పదలుచుకున్న విషయం స్పష్టంగా చెప్పేవారు. చెప్పడం ఇష్టం లేకపోయినా, ఎదుటివారి మాటలు ఇబ్బంది కలిగిస్తున్నా మొహమాటం లేకుండా వారికే చెబుతారు. ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానం చెప్పడమే కాదు, మీడియాకే ప్రశ్నలు వేస్తారు. సందర్భాన్ని బట్టి ఆమె స్వరంలో కోపం ధ్వనించినా మొహంలో మాత్రం కనిపించదు. ఇలాంటి సందర్భంలోనైనా సంయమనం కోల్పోయింది లేదు. ఆమె ప్రత్యర్థులకు ఏమాత్రం గిట్టని లక్షణాలివి. జీవితంలో ఎదురైన వ్యక్తులు, అనుభవాలు, రాజకీయాలు ఆమెనంత కఠినంగా మార్చాయి. నాయకుడు లేదా నాయకురాలు భావోద్వేగాలు బయటకు ప్రదర్శించకూడదు అంటారు. అందుకేనేమో ఎలాంటి విషయం మాట్లాడుతున్నా ఆ భావాన్ని మొహంలో కనపడనీయరామే. సమస్యలకు దూరంగా పారిపోయిన వ్యక్తిత్వం అసలే కాదు. ఎదుర్కొనేందుకు, పరిష్కరించేందుకు మొండిగా ప్రయత్నించారు. సినిమాలు, రాజకీయాలు రెండూ చెడ్డవేనని, అయినా తన జీవితం వాటిలోనే సాగిందని, సాగుతోందని జయలలిత చేసిన వ్యాఖ్యలు ఆమె పడ్డ ఆవేదనకు నిదర్శనం. ఇష్టం ఉన్నా లేకున్నా ఒకసారి ఒక పని చేపట్టాక దానికి పూర్తిగా అంకితం కావడమే జయలలిత బలం. అందుకే సినీ రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ విజయకేతనం ఎగరేశారు. భారత రాజకీయ చరిత్రలో విలక్షణ తీరు ఆమెది. ప్రతి అడుగు సంచలనమే. రాజకీయంగా ఆమెను అంతం చేయాలని ఎంతోమంది ప్రయత్నించారు. అలా ప్రయత్నించే కొద్దీ రెట్టించిన ఉత్సాహంతో, వేగంతో అధికార పగ్గాలను అందుకున్నారు. ద్రవిడ రాజకీయాలే కాదు, యావత్ భారతదేశ రాజకీయాల్లో ఆమె పెను సంచలనం. 1991 నుంచి ఇప్పటి వరకు జయలలిత అంటే అన్నాడీఎంకే, అన్నాడీఎంకే అంటే జయలలితగా కొనసాగింది. పార్టీలో ఎవరైనా సరే ఆమె అభిప్రాయాలను అంగీకరించాల్సిందే. మంచైనా చెడైనా ఆమెకు ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఆమె ఇష్టప్రకారమే జరిగేవి. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లని వాదించే జయ వైఖరి చూసేవాళ్లందరికీ ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తుంది. ప్రధానమంత్రి హోదాలో వాజ్పేయి చెన్నైని సందర్శించినప్పుడు 2 సార్లు ఆమె ప్రోటోకాల్ను ఉల్లంఘించారు. చెన్నై ఎయిర్పోర్ట్లో అన్నా ఇంటర్నేషనల్ టెర్మినల్ 2వ దశను వాజ్పేయి ప్రారంభించే సందర్భంలోనూ ఆమె హాజరు కాలేదు. అందుకు చెప్పిన కారణం, నాకు ప్రధాని పక్కనే సీటు కేటాయిస్తే పద్ధతిగా ఉండేది, వేదిక మీద మూల కూర్చోమంటే నేనెలా కూర్చుంటాను అని. ఆమె స్థానంలో వేరెవరైనా ఉంటే మనసులో ఏమనుకున్నా బయటపడేవారు కాదు. ఆమె మాత్రం ఎందుకు సహించదో స్పష్టంగా చెప్పిన ఘటికురాలు. ఒక వ్యక్తిగా నాకు గౌరవాన్నివ్వకపోయినా ఏం అనుకునేదాన్ని కాదు. ముఖ్యమంత్రి పదవిని అగౌరవపరిచారు, అందుకే కోపం వచ్చిందని చెప్పారామె. ఆ టెర్మినల్కు ఎంజీఆర్ పేరు పెట్టకపోవడం కూడా ఆమె ఆగ్రహానికి కారణమనేది మరో వాదన. ఇవన్నీ ఒకెత్తైతే సమ్మె చేస్తున్న ప్రభుత్వోద్యోగులతో 2003లో ఆమె వ్యవహరించిన తీరు దేశంలో మరే నాయకుడికి సాధ్యం కానిది. నిలిపివేసిన డీఏ, బోనస్, గ్రాట్యుటీల చెల్లింపు వంటి 15 డిమాండ్లతో సమ్మెకు దిగిన ఉద్యోగులకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూపుతూ నయానా హెచ్చరించారు.
కొన్ని డిమాండ్లను నెరవేర్చడానికి దిగొచ్చారు కూడా. కానీ డిమాండ్లన్నింటినీ తీర్చే వరకు సమ్మె విరమించేది లేదని తేల్చి చెప్పిన ఉద్యోగులపై ఆమె కొరడా ఝుళిపించారు. ఒక్క కలంపోటుతో 2 లక్షల మందిని ఉద్యోగాల్లోంచి తొలగించి దిక్కున్న చోట చెప్పుకోమన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పరాజయం చవిచూసే వరకు ఉద్యోగులు ఎంతగా ప్రాధేయపడినా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. అంత తెగింపుతో నిర్ణయాలు తీసుకోగల నేత ఇందిర తరువాత తానేనని జయ నిరూపించుకున్నారు. జయలలితలో రెండో సగాన్ని చూసే అవకాశం ఎందుచేతనో ప్రపంచానికి లభించలేదు. కష్టాన్ని చూసి కరిగిపోయే వెన్నలాంటి హృదయం ఆమెది. జయ సెక్రటేరియట్ లేదా ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో ఆమె దృష్టిలో పడేందుకు వందలాది మంది ప్రయత్నిస్తూ ఉంటారు. తమ కష్టాలను చూసి అమ్మ చెల్లిస్తే అంతటితో అన్నీ తీరిపోతాయని వారి నమ్మకం. ఆ నమ్మకం నిజమైన దాఖలాలు కోకొల్లలు. వీధులు చిమ్మే వికలాంగుడికి గవర్నమెంట్ పోస్టింగ్ ఇప్పించారు ఒకసారి. పార్టీ కార్యకర్తలు మరణిస్తే వెంటనే ఆమె చేతుల మీద ₹1,00,000 వారి కుటుంబానికి అందుతాయి. వారు ఆమెను మేరీమాతతో, జగన్మాతతో పోలుస్తూ కొలుస్తారు. నవజాత శిశువులను ఆమె పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు అడుగుతారు. పార్టీలో నాయకులు, కార్యకర్తలకు ఆమె ప్రత్యక్ష దైవం. రాజకీయాల్లోకి రావాలనే అనుకోలేదు. అసలు ఎప్పుడూ ఆ ఆలోచనే లేదని చెప్పిన జయలలిత రాజకీయాలంటే ఇలా కూడా ఉంటాయా అని నిరూపించగలిగారు. అలా మహిళగా తమిళ రాజకీయాలపై జయలలిత వేసిన ముద్ర ఇప్పట్లో మరొకరికి సాధ్యం కాకపోవచ్చేమో. నాలుగు సార్లు అధికారం, 6 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. ఇది జయలలిత రాజకీయ సామర్థ్యం. ఈ క్రమంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. అయినా 1977 నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న ఎంజీఆర్ తర్వాత ఆ స్థాయిలో పార్టీపై ప్రభావం చూపింది జయలలితే. 1982లో అన్నాడీఎంకేలో చేరిన జయలలిత తొలిసారిగా మహిళల గొప్పతనం గురించి ప్రసంగం చేసి విమర్శకుల ప్రశంసలు పొందారు. 1983లో పార్టీ ప్రచార కార్యదర్శిగా నియమితులయ్యారు. తిరుచెండూర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడ్డారు. ఎంజీఆర్కు మాత్రం ఆంగ్ల భాషపై ఆమెకు ఉన్న పట్టు కారణంగా ఆమెను రాజ్యసభకు పంపించాలని ఉండేది. అందుకే 1984లో ఆమెను రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ చేశారు. అయితే ప్రచార కార్యదర్శిగా ఆమె కనబరిచిన పనితీరుపై పార్టీ సీనియర్లు ఒకంత గుర్రుగా ఉండేవారు. ఎంజీఆర్కు ఆమెకు మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నించినా అవి ఫలించలేదు. 1984లో ఎంజీఆర్కు అనారోగ్యంగా ఉన్నప్పుడు పార్టీ ప్రచార బాధ్యతలు చేపట్టిన ఆమె వాటిని విజయవంతంగా నిర్వహించారు. 1987లో ఎంజీఆర్ మరణం తర్వాత అన్నాడీఎంకే జయలలిత వర్గం, జానకి రామచంద్రన్ వర్గాలుగా చీలిపోయింది. 1988లో జానకి రామచంద్రన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె సభ విశ్వాసం పొందినప్పటికీ అక్కడ కేంద్రం రాష్ట్రపతి పాలన తెచ్చింది. తర్వాత 1989 ఎన్నికల్లో ఎంజీఆర్ వారసురాలిగా ఎన్నికల్లో పోటీ చేశారు జయలలిత. అదే ఏడాది ఆమె వర్గానికి చెందిన 27 మంది విజయంతో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఆ పదవికి ఓ మహిళ ఎన్నిక కావడం అదే తొలిసారి. అనంతరమే 2 వర్గాలు కలిసిపోయి జయ నాయకత్వానికి జైకొట్టాయి. పార్టీ గుర్తు 2 ఆకుల చిహ్నాన్ని మళ్లీ పునరుద్ధరించారు. మార్చిలో అసెంబ్లీలో జరిగిన ఘటన జయ రాజకీయ జీవితాన్ని మార్చేసింది. ముఖ్యమంత్రి కరుణానిధి కళ్ళెదుటే డీఎంకే సభ్యులు ఆమెను తీవ్రంగా అవమానించారు. నిండు సభలో ఆమె చీరపట్టి లాగారని అంటారు. ఈ అవమాన భారం తట్టుకోలేని జయ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయి బాధ్యులకు శిక్ష పడేంత వరకు తిరిగి సభలో అడుగుపెట్టేది లేదని ప్రతిజ్ఞ చేశారు. అనుకున్నది సాధించారు. ఆ చర్యతో సానుభూతితో పాటు ప్రజల్లో ఆదరణ పెరిగింది.
తర్వాత కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. 225 సీట్లు సాధించారు. 39 లోక్సభ స్థానాలు గెలుచుకుని రికార్డు సృష్టించారు. తొలిసారిగా 1991లో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు జయలలిత. తమిళనాట చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన తొలి మహిళగా ఘనత సాధించారు. 1996లో అన్నాడీఎంకే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో ఘోర పరాజయం పాలైంది. డీఎంకే అధికారంలోకి వచ్చింది. 1996 జూలై 11న జనతా పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఆమెపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు దాఖలు చేశారు. అదే ఏడాది డిసెంబర్లో జయ అరెస్ట్ అయ్యారు. అన్నాడీఎంకే అధినేత్రిపై మొత్తం 47 అవినీతి కేసులు నమోదయ్యాయి. 2000 సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీన ప్లీస్ అండ్ స్టే హోటల్ కేసులో దోషిగా తేలారు. టాన్సీ భూముల కేసులోనూ దోషిగా తేల్చింది చెన్నై కోర్టు. 2001లో అన్నాడీఎంకే అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. కానీ టాన్సీ కేసులో దోషిగా నిర్ధారణ అయినందున సుప్రీంకోర్టు ఆమెను అనర్హురాలిగా ప్రకటించింది. చెన్నై హైకోర్టు ఆ 2 కేసుల నుంచి విముక్తి కల్పించాక అండిపట్టి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ముఖ్యమంత్రిగా తిరిగి ప్రమాణ స్వీకారం చేశారు జయలలిత. 2011లో తిరిగి అధికారంలోకి వచ్చాక జయలలిత వైఖరిలో మార్పు వచ్చింది. ప్రత్యర్థులను అణిచివేయడం కంటే పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం పలు పథకాలను ప్రవేశపెట్టడంపై ఆమె దృష్టి పెట్టారు. అనేక పథకాలకు రూపకల్పన చేశారు. వ్యక్తి ఆరాధనను అధిగమించి తొలిసారిగా ప్రజలకు సన్నిహితమయ్యారు. అయితే 1996లో వేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఆమెను 2014లో వెంటాడింది. ఈ కేసులో ఆమెకు 4 ఏళ్ల శిక్ష విధించింది బెంగళూరు ప్రత్యేక కోర్టు. శిక్ష పడిన కారణంగా ఆమె ఎమ్మెల్యే పదవికి అనర్హురాలయ్యారు. 2015లో కర్ణాటక హైకోర్టు ప్రత్యేక బెంచ్ కింది కోర్టు వేసిన శిక్షను తోసిపుచ్చుతూ అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. జయలలిత 5వసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అప్పుడే ఆర్కే నగర్ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. 2016 ఎన్నికల్లో తమిళనాట అధికార పక్షానికి వరుసగా 2వసారి అధికారం ఇవ్వరనే సంప్రదాయాన్ని తిరగరాస్తూ జయకేతనాన్ని ఎగరవేశారు. 6వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రాజకీయాల్లో ప్రత్యర్థుల నుంచి ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారో అన్నిటికీ బదులు తీర్చుకున్నారు జయలలిత. ఆ విషయంలో ఆమెకు ఎలాంటి జాలి, కరుణ ఉండేది కాదు. అందుకు ఉదాహరణే అర్ధరాత్రి సమయంలో వృద్ధుడైన కరుణానిధిని పోలీసులు లాక్కుని వెళ్లడం. ఓ మహిళగా రాజకీయాల్లో ఆమె ఎదుర్కొన్న అన్ని అవమానాలు, పరాభవాలు ఎవరూ ఎదుర్కొని ఉండకపోవచ్చు. రాజకీయ ప్రత్యర్థుల పట్ల ఎంతో కఠినంగా ఉండే జయ ప్రజాహితాన్ని కాంక్షించే పథకాల్ని ప్రవేశపెట్టడంలో ఎంతో ఉదారంగా ఉండేవారు. పేదల్ని దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టిన అమ్మ పథకాలు ఆమె గెలుపునకు కారణమయ్యాయని చెప్పుకోవచ్చు.